గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ముఖ్యంగా మనం ఎంతో మంది దేవతల్ని ఆరాధిస్తూ ఉంటాం. కానీ విశేషంగా మన ఇంటి దైవం ఒకరు ఉంటారు, మన గ్రామానికి అంతటికి ఒక దైవం ఉంటారు. ముఖ్యంగా నువ్వు ఎంతమంది దేవత ఆరాధనలు చేసినా వీళ్ళని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు అంటూ ఉంటారు. గ్రామ దేవతలని, ఇంటి దేవతలని. అసలు ఎవరు ఈ గ్రామ దేవతలు? మనం వాళ్ళని ఏ రకంగా ఆరాధించాలి? విశేషంగా వీళ్ళని ఆరాధించడం కోసం ప్రత్యేకంగా ఒక మాసం కూడా ఉంది, ఆషాఢ మాసం అని చెప్పి. మరి ఆషాఢ మాసం కూడా రాబోతోంది కాబట్టి ఒక్కసారి మనందరికీ గుర్తు చేసే ప్రయత్నం చేద్దాము అని చెప్పి ఆలోచనమ్మా. అసలు గ్రామ దేవతల కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది? ఇంటి దేవత అంటే ఆ ఇంటికి సంబంధించి వాళ్ళ ధర్మం ప్రకారం, అంటే వాళ్ళ శైవుల, వైష్ణవుల, శాక్తేయుల, గణపచుల ఏదో ఉంటుంది కదా, స్కందుల, వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక తరతరాలుగా వస్తున్న ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ప్రకారం వాళ్ళే ఇంటి దేవత అవుతారు. మేము స్మార్తులం, అంటే శైవ సంప్రదాయం. మా ఇంటి దేవుడు వైదీశ్వరుడు. ఇక్కడ తమిళనాడులో చిదంబరం దగ్గర వైదీశ్వరన్ కోయిలను నాడి గ్రంథాలు అవి కూడా చదువుతారు. మా వారి పూర్వీకులు ఎప్పుడో అక్కడ తమిళనాడులో ఉన్నారు. అక్కడి నుంచి మా ఇంటి దేవుడు ఆయనే. వీళ్ళు ఎప్పుడో తెలుగునాట నుంచి తమిళనాడుకి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? అప్పుడంతా కామన్ కదా, ఇదంతా ప్రీ ఇండిపెండెన్స్ డేస్ గురించి నేను మాట్లాడుతున్నాను. మా వారు వాళ్ళు హైదరాబాద్కి వచ్చేసరికి ప్రీ ఇండిపెండెన్స్ ఇంకా రాలా, నిజాం టైంలో వచ్చారు. ఆ సమయంలో వచ్చారు. అంటే ఎప్పటి పాత, అంటే అన్నాళ్ళు అయినా కూడా మన ఇంటి దేవతను మనం వదలటల్లా. ఆ వైదీశ్వరుడు ఉన్నాడే ఆయన మా ఇంటి దేవుడు. అంటే ఇలా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే, ఇప్పుడు మా అత్తగారు నాకు చెప్పింది, నేను నా కొడలకు చెప్పాను. ఇక అలా పరంపరగా సాగాలి. మర్చిపోతే మనం ఏం చెయ్యలేం. ఇప్పుడు ఎక్కడో చోట బ్రేక్ అయింది అనుకో, నేను నమ్మను అని బ్రేక్ చేశారనుకో, అది అయిపోతుంది, అక్కడికి ఆగిపోతుంది. బ్రేక్ చేయకపోతే మాత్రం తరతరాలుగా ఆ దేవుడి ఆలయానికి సంవత్సరానికో 2 ఏళ్లకో మీకు వీలైనప్పుడు ఒకసారి వెళ్ళి చెయ్యండి. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని వైదీశ్వరాయన మహాన ఆయనకే అదే వైదీశ్వరుడిగా భావించి అభిషేకం చేయండి. ఆ తీర్థమే వైద్యనాథ పాదోదకం పావనం అని తీసుకోండి చక్కగా. అవునా? కానీ ఈ రకంగా అంటే ఇది పెద్ద కష్టమైన పని కాదు. మన ఇంట్లో నిత్యం చేస్తున్న దాంట్లో ఇంటి దేవుడు ఎవరు అనేది పెద్దలని కనుక్కోవాలి. ఒకవేళ తెలియని వాళ్ళమ్మ, మరి మర్చిపోయారు, పెద్దవాళ్ళు ఎవరు మాకు చెప్పలేదు, ఎక్కడో అక్కడ ఇంటి వాళ్ళు పేర్లు పెట్టుకుంటారే, తాత ముత్తాతల పేర్లలో ఎక్కడో ఆ దేవుడు కనిపిస్తాడు. ఇప్పుడు మనం దేవుళ్ళ పేర్లు పెట్టుకోవటం మానేసి చెట్లు, పుట్టలు, రకరకాల ప్రకృతి పేర్లు అన్ని పెట్టేసుకుంటున్నాం. కానీ పాత తరంలో అలా ఉండేది కాదు. ఎక్కడో అక్కడ ఇంటి దేవుడి పేరు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ ముత్తాత గారి పేరు వైదీశ్వరన్ చెప్తున్నా. అంటే ఎక్కడో అక్కడ ఆ పేరు ఉంటుంది. మీరు పేర్లు అన్నారు కానీ చాలా మంది తాత వరకే గుర్తుంటున్నాయి పేర్లు. తాతకు ముందు తాత, ముందుకు తాత, అసలు ఎవరికి గుర్తు? అసలు ఇప్పుడు చాలా తప్పు చెప్తున్నావు. రాబోయే రోజుల్లో తాతలు కూడా తెలియరు. ఎందుకంటే వీళ్ళే 40 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇంకో 10 ఏళ్లకో ఎప్పుడో పిల్లల్ని కంటారు. వాళ్ళ తాతలు బతికి కూడా ఉండరు ఆ పిల్లల్ని చూడటానికి. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో తాతలు, బామ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు అనే వాళ్ళ మాటలే తెలియవు అసలు తర్వాత తరాలు వాళ్ళకి. నిజమే. అందరితో మొత్తుకుని చెప్తున్నా, కొత్త తరం వాళ్ళకి, నాయనా పిల్లల్ని కనండి, కాస్త తొందరగా కనండి. మీకు కూడా ఓపికలు ఉంటాయి పెంచటానికి. అవును. ఒకప్పుడు మాకు 50 ఏళ్ళకి వచ్చే ఓపికలు ఈ రోజు 30 ఏళ్ళకే అయిపోతున్నాయి. నిజమే కదా? ఎందుకంటే ఈ రోజు అప్పుడు మాకు ఎంతసేపు 9 to 5, 10 to 5, 10 to 6 జాబ్స్ ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ఎప్పుడు మొదలుతుందో తెలియదు, ఎప్పుడు అవుతుందో తెలియదు. శక్తి అంతా అక్కడే ఎనర్జీ వేస్ట్ చేసేసాక మీకు మిగిలిన ఎనర్జీ ఎక్కడిది? అంతే కదా? అంతే. 5 రోజులు కుక్కల్లాగా పనిచేయటం, 2 రోజులు గాడిదల్లాగా నిద్రపోవడం. అవునవునమ్మా, నిజమే. తిండి ఉండదు, ఏముండదు, నిద్ర చాలు. తింటే ఉంది, పని చేస్తున్నా ఇలా తినేయచ్చు. అట్లా అయిపోయింది కొత్త తరం. అవును. మరి ఎట్లా? సరే, ఇప్పుడు గ్రామ దేవతల దగ్గరకు వద్దాం. గ్రామ దేవతలు ఒక గ్రామం, కొత్తగా గ్రామం ఒకటి ప్రతిష్ట చేసేటప్పుడు ఎదురుగా అలా చేసేవాళ్ళు. మనకి ఇప్పుడు హైదరాబాద్ ఎలా మొదలైంది అంటే చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంతో మొదలైంది. హైదరాబాద్ నగరం భాగ్యలక్ష్మి ఆలయంతో మొదలైంది. అందుకని ఈ ఊరి పేరు భాగ్యనగరం.
అమ్మవారి పేరు మీద పెట్టుకుంటారు. అక్కడ దానికి సంబంధించి అంటే ఇప్పుడు హైదరాబాద్ అంతటికి భాగ్యలక్ష్మి అమ్మవారి గ్రామ అక్కడ దేవత. చార్మినార్ లో ఒక భాగ్యలక్ష్మి ఆలయం ఉందా, అవును. ఆవిడ మన గ్రామ దేవత, అంటే నగర దేవత అనుకోవాలేమో ఇప్పుడు. అంతే అంతే. పెద్ద నగరం పెద్ద అయిపోయింది. నగరం అప్పుడు అయిపోయింది. చిన్నదే కదా. అంటే ఇప్పుడు ఇంత పెద్దగా అయినప్పటికీ ఆవిడ ఒక్కతేనా, అంటే రకరకాల ప్లేసెస్ లో ఇంకా వచ్చాయి ఉన్నారు ఆవిడ కదా. ఆవిడ మరి తామర తంపరలుగా మన కుటుంబం అంతా విస్తరించినట్టుగా వీళ్ళందరూ ఆవిడ అక్క చెల్లెళ్ళనే కదా అంటాం. అవును. ఎంతమంది గ్రామ దేవతలు వచ్చినా అవును. కట్ట మీద ఉంటే కట్ట మైసమ్మ, గండి మీద ఉంటే గండి మైసమ్మ అంటున్నాం కదా. అంటున్నాం. పోలేరమ్మ ఇలాంటి పోచమ్మ, పేర్లని. అవును. బంగారు మైసమ్మ. మైసమ్మ అంటే ఏమిటి? మహిషన్ని చంపినటువంటిది మహిషమ్మ. రాను రాను కరెక్ట్ అయిపోతూ ఉంటాయి కదా పేర్లు, అవును. అలా వచ్చేసింది. ఓకే ఓకే. అలాంటి పేర్లన్నీ వచ్చేసాయి. ఎన్ని పేర్లు ఉన్నాయి ఇలాంటి మనకి. అవునమ్మా. ఒకటి కాదు, రెండు కాదు. అలా మా ఎంతమంది ఊళ్ళమ్మ, మా ఉన్నారమ్మా? ఊరికి అమ్మ, ఆహా. మా ఊళ్ళమ్మ పెద్దది ఉంది కదా భీమవరంలోనో ఎక్కడో. అవునవును. మా ఊళ్ళమ్మ అంటే మా ఊరికి అమ్మ ఆవిడ. మేమందరం ఆవిడ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే. ఈ కొత్త గ్రామం పెట్టేటప్పుడు ఏం చేస్తారు, ఒక మంచి ప్లేస్ చూసి వాస్తు రీత్యా అక్కడ కాస్త సంప్రోక్షణ చేసి పూజ చేసి ఒక బొడ్రాయిని పాతారు. ఆ బొడ్రాయే దేవత. అవును. బొడ్రాయికి పూజలు చేస్తారు. అవును. బొడ్డెమ్మ బొడ్రాయి అంటారు. అవునా? అవును. అంటే ఏంటి, ఇది ఈ ఊరికి అంతటికి మధ్యలో శంకుస్థాపన చేసి రాయి పాతాలుగా అక్కడ పాతారు. ఆవిడే దేవత. ఓకే. మనకు అసలు విగ్రహార్చన, మూర్తి పూజ కూడా లేదు. ఓ రాయి ఉంటే అదే దేవుడు అంతే. దానికి దేవుడు అని పేరు చెప్పి బొట్టు పెట్టి ఆవాహన చేస్తే, ప్రతిష్ఠ చేస్తే అది దేవుడు అంతే మనకి. ఓకే. అంతే కదా, అంతే. ఎక్కడ చూసినా. అవును. తర్వాత మనం మనుషులు కాళ్ళు చేతులు ఇవన్నీ ఉన్నాయి కనుక మనకు 2 చేతులు ఉంటే వాళ్ళకి 4 చేతులు, పోనీ 16 చేతులు, అంతేనా? మనకు ఓ తల ఉంటే వాళ్ళకి 2 తలలు, ఇలాంటివన్నీ పెట్టుకున్నాం. ప్రతి చేతికి ఒక ఆయుధం. చాలా మంది సనాతన ధర్మం వాళ్ళందరూ సాత్వికులు అన్నట్టుగా మాట్లాడతారు. చాలా తప్పు. వాళ్ళు సాత్వికులు కాదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, రాహుల్ గాంధీ గారు పార్లమెంటులోనే ఏమిటి చూసినా ఎక్కడ మీ దేవతలందరూ ఆయుధాలు పట్టు తిరుగుతున్నారట. దేవతలు ఆయుధాలే పట్టుకుంటారు, చెడ్డవాళ్ళని ఎక్కడికక్కడ చెప్పాడు కదా. కృష్ణుడు భగవద్గీతలు కూడా ఏమని చెప్పాడు? శిష్టుల్ని రక్షించటానికి, దుష్టుల్ని చంపేయటానికి నేను పదే పదే వస్తూనే ఉంటాను అని చెప్పాడా లేదా? అవును, చెప్పాడు. మరి ఆయుధాలు లేకుండా ఎట్లా చంపుతాడు? మీదపడి చంపటానికి వాళ్ళే అనాగరికులా? కాదు కదా. మనకంటే ఎంతో నాగరికులు దేవుళ్ళు. వాళ్ళ దగ్గర ఇక్కడి నుంచి కొడితే అక్కడికి వెళ్ళిపోయే మిసైల్స్ ఉన్నాయి, మన దగ్గర లేవు ఇంకా అప్పటికి. అవునవును. అది మనం గ్రహించుకోవాలి. గైడెడ్ మిసైల్స్ ఉన్నాయి. ఇది వెళ్ళి వాడికే తగలాలంటే అది వెళ్ళి వాడికే తగిలి పాండవ అపాండవం అంటే పోయి ఉత్తర గర్భానికి పోయి తగిలింది. ఈ స్పాట్ లోనే తగలాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మేము ఎంత గొప్పగా కనుక్కున్నాము. ఒక 10 కిలోమీటర్లు అటు ఇటు, 1 కిలోమీటర్ అటు ఇటునో కొడతావు అని. అప్పుడు 1 కిలోమీటర్ కూడా ఏమీ లేదు. గర్భం అంటే గర్భానికి తగిలింది అంతే పోయి. అలాంటి ఆయుధాలు ఉన్నటువంటి దేవతలమ్మ మన వాళ్ళందరూ. కనుక మన ఎవ్వరిని కూడా ఎప్పుడు తక్కువగా మాట్లాడద్దు. ఎందుకు ఆయుధాలు? ఒకటి మనల్ని రక్షించటానికి, ఇంకోటి చెడ్డవాళ్ళని శిక్షించటానికి ఆయుధం కావాల్సిందే. ఇంకొకటి కూడా చెప్తాను. ఈ బొడ్డెమ్మను పెట్టుకుని పూజ చేస్తూ ఉంటామే, ఆ బొడ్డెమ్మకే తప్పనిసరిగా వీళ్ళకి ఏం కష్టం వచ్చినా వెళ్ళి అమ్మవారి కథ చెప్పుకోవాలి. ఈ ఆషాఢ మాసం ఎందుకు అంటే ఆ సమయంలో కొంచెం తొలకరి వానలు అవి వస్తూ ఉంటాయి కనుక ఈ అమ్మవారి లాంటి అంటువ్యాధులు త్వరగా వచ్చేస్తాయి. వచ్చి రాగానే గబగబా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ కాసిన నీళ్లు పోసి ఆవిడ శీతలం చేస్తారనమాట. శీతలాదేవి అంటారు. ఆవిడ చక్కగా ఇప్పటికీ మనం అంటే ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ శీతలాదేవి విగ్రహం కనిపిస్తుంది. ఆ శీతలాదేవి విగ్రహానికి వీళ్ళు అభిషేకం చేసి, నీళ్లు పోసి అభిషేకం చేసి ఆవిడ కాస్త చల్దులు పెడతారు. అందుకే గమనించి చూడండి. అలాంటివే పెట్టి ఆవిడ కాస్త చలవ చేసేటటువంటి పెడితే వీళ్ళ ఒంటి మీదకి వచ్చినటువంటి, అంటే ఆవిడ శాంతపడితే ఊరంతా శాంతపడుతుంది. ఎందుకంటే ఆవిడ ఏది మనకి ఇస్తే అదే మనకు వస్తుంది అనేటటువంటి భావన. గ్రామ దేవతలు అలా వచ్చాయి. ఏ పేరైనా పెట్టుకోండి. నూకాలమ్మ అనండి, ఏవో పేర్లని బోల్డ్ ఉన్నాయి కదా. ఏ దేవత అయినా అసలు దేవత మాత్రం మనం ఎక్కడ ఏం పెట్టుకుంటున్నామో ఆ బొడ్రాయే దేవత. అక్కడి నుంచి విస్తరించే. ఇప్పుడు కాలనీలు విస్తరిస్తున్న కొద్దీ మా కాలనీలో కూడా దేవత ఉండాలనుకుంటారు కదా. అసలు ఈ భాగ్యనగరానికి దేవత ఎవరు అంటే భాగ్యలక్ష్మి అమ్మవారు. చార్మినార్లో ఒక మినార్ కింద ఆవిడ ఆలయం ఉంది. ఆవిడ పేరు మీద మన నగరానికి భాగ్యనగరం అని పేరు వచ్చింది. తర్వాత ఏదో హైదర్ మహల్ అనే ఆవిడ పేరు మీద హైదరాబాద్ వచ్చింది, వేరే విషయం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా, అసందర్భమైనప్పటికీ. హైదరాబాద్కి హైదర్ మహల్ పేరు మీద ఎలా వచ్చిందో, భాగ్యనగరానికి భాగ్యలక్ష్మి అమ్మవారి పేరు మీద ఎలా వచ్చిందో, సికింద్రాబాద్కి కూడా సికిందర్ అని ఉన్నాడు కదా,
అలెగ్జాండర్ అంటాం ఆయన్ని. అవును. ఆయన పేరు మీద పెట్టుకున్నారు. జోజీతా వహీ సికందర్ అనే మాట ఒకటి బాగా గెలిచిన వాడు అలెగ్జాండర్, విశ్వ విజేత అలెగ్జాండర్. అవును, ఇదే కదా మనకి అన్ని పేర్లు ఉన్నాయి. కానీ అలెగ్జాండర్ ఓడిపోయి వెళ్ళిపోయాడు. చరిత్ర చదవండి, నేనే మార్చలే ఆయన చరిత్ర, ఇప్పుడు నేను మార్చలేనుగా. ఓడిపోయి వెళ్ళిపోయిన వాడు జోజీతా వహీ సికందర్ ఎట్లా అయ్యాడు అంటే, మనం ఏది బాగా ప్రచారం చేస్తామో వాడు మహాత్ముడైనా కాకపోయినా మహాత్మాని ప్రచారం చేస్తే మహాత్ముడైపోయినట్టే. అట్లా అయిపోయాడు ఈ సికందర్. జీత్ గయా, అసలు జీతా నహి ఓ హారా హై, ఓడిపోయాడు. ఓడిపోయిన వాడిని తీసుకొచ్చి జోజీతా వహీ సికందర్ అని చెప్పి సికందర్ పేరు పెట్టేసుకున్నారు. ఎన్ని చోట్ల సికందర్ పేరు మీద మన దేశంలో ఉన్నాయి, ఎన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కనుక కొన్ని సార్లు పెట్టుకునేటప్పుడు ఆ పేరు ఎట్నుంచి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అది మంచా చెడా అనేది ఆలోచించి పెట్టుకుని, ఇప్పుడు అమ్మవారి పేరు మీద పెట్టుకుంటే భాగ్యనగరం ఎంత గొప్పది, అవును, అది ఆలోచించాలి. ఎప్పుడు పెరిగింది, అసలు ఎలా వృద్ధి అయింది. అవును, దేవత అంటే స్త్రీనే పెట్టుకుంటాం సాధారణంగా, అవును. ఎందుకంటే స్త్రీ నుంచే సృష్టి. ఎన్ని ప్రాంతాల వారికి ఇక్కడ జీవనోపాధి కల్పించింది ఈ దొరికింది. నగరం. అమ్మవారి అంటే తల్లే కదా సృష్టించేది. అవును. కనుక మనందరినీ సృష్టించి, తల్లే అంటే పోషణ చూసేది ఆవిడే, పాలిచ్చి పెంచేది ఆవిడే, కనేది ఆవిడే, పాలిచ్చి పెంచేది ఆవిడే. ఈ రెండు ఆవిడ చూస్తున్నంతసేపు ఆ ఊరు ఆ గ్రామం క్షేమం. అది సంతోషం. ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి